మనకి బోర్డు కి రైట్ సైడ్ లో చూడండి ఒక విలేజ్ కనబడుతుంది. మన బోర్డు కి రైట్ లో చూడండి చిన్న గ్రామం కనబడుతుందా? ఆ విలేజ్ నేమ్ వచ్చేసి తెల్లదెబ్బలు అనే గ్రామం అండి. మనకి రైట్ లో చూడండి చిన్న గ్రామం కనబడుతుంది. కొబ్బరి చెట్లు అలాగే చిన్న చెట్లు రైట్ లో సార్ అదే చిన్న ఇస్కారెంట్ ఒకటి చిన్న బోర్డు కూడా ఉందండి అక్కడ ఒడ్డు ధరమట. అది ఈ విలేజ్ నేమ్ వచ్చేసి తెల్లదెబ్బలు అనే గ్రామం అండి. ఈ యొక్క దట్టమైన అరణ్యంలో కేవలం ఒక 3 కుటుంబాల వరకు మాత్రం జీవనాధారం కొనసాగిస్తున్నారు. అలాగే ఈ యొక్క జీవనాధారం ఏ విధంగా కొనసాగిస్తారంటే ఈ గోదావరి నదిలో చేపలు పట్టుకుంటూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తుంటారండి. అలాగే ఈ యొక్క విలేజ్ కి కరెంట్ సప్లై లేదు, వైద్య సదుపాయం లేదు, రోడ్డు వేక్ కూడా లేదండి. అలాగే ఈ యొక్క తెల్లదెబ్బలు అనే గ్రామంలోని ఎంతో ముఖ్యమైన వ్యక్తి కూడా నివసించారు. ఆయన మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఏ పుస్తకాలు పరిగణించినా, ఏ పేపర్లో చూసినా, ఏ టీవీలలో చూసినా, ఏ నది రోడ్లో చూసినా కానీ ఆయన కనిపిస్తాడు, ఆయన వినిపిస్తాడు. ఆయన ఎవరో కాదు, మా బోటు డ్రైవర్ గారి అని వాస్తవాన్ని చెప్పాలంటే ఈ యొక్క తెల్లదెబ్బలు అనే గ్రామంలోని మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు మొట్టమొదటిసారిగా సాయుధ పోరాటం చేసినటువంటి గ్రామం స్వస్థలం వచ్చేసి ఈ యొక్క తెల్లదెబ్బలు అనే గ్రామం. అలాగే మనకి ట్రాఫిక్ ఎండింగ్ కూడా అయిపోతున్నాయి. లెఫ్ట్ రైట్ లో చూసుకున్నట్లయితే ట్రాఫిక్ ఎండింగ్ అమ్మా. ఇంకొక 5 మినిట్స్ లో మనకి ఫ్రంట్ గా చూస్తున్నటువంటి బోట్ కూడా రిటర్న్ అవుతుంది. దాని తర్వాత మంది రిటర్న్ అవుతుంది అనమాట. అప్పుడు ఒక మేత కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.